ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయాక మీకైతే ఇంటర్వ్యూ జరుగుద్ది. సో ఒకవేళ అది కంప్లీట్ చేయకపోతే మీరు డైరెక్ట్ రిజెక్ట్ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ Cognizant onboarding pass and training process. So Cognizant is sending the onboarding passes and training process. This is very important video. So those who don't know about training process and everything, I will share you in this video. బికాస్ ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ జరుగుద్ది. అది కానీ క్లియర్ చేయకపోతే మీరైతే ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో మీకైతే జాబ్ రాదు. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అవన్నీ చెప్తాను, స్కిప్ చేయకండి. సో ఆన్బోర్డింగ్ పాస్ గురించి మనం చెప్పుకుంటే, ఆన్బోర్డింగ్ పాస్ అనేది 25 ఎవరైతే జాయినింగ్ డేట్ ఉందో సో వాళ్ళకి ఆన్బోర్డింగ్ పాస్ అనేది జనరేట్ అయింది. సో ఎస్టర్డే అనేది ఆన్బోర్డింగ్ పాస్ వచ్చిందని కొంతమంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో మీరైతే చూసుకోవచ్చు, ఆన్బోర్డింగ్ పాస్ ఈజ్ జనరేటెడ్ ఎస్టర్డే. దోస్ హు ఆర్ హ్యావ్ 25th జాయినింగ్ డేట్. సో 26th జాయినింగ్ డేట్ వాళ్ళకి 2 days బిఫోర్, టుడే అయితే రావచ్చు మ్యాక్సిమం. సో మీరైతే చెక్ చేసుకోండి. అండ్ ఆన్బోర్డింగ్ పాస్ చెక్ చేసుకోవడానికి మీరైతే పోర్టల్ యాక్సెస్ ఉంటుంది కదా, సో పోర్టల్ యాక్సెస్లో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ ట్రైనింగ్ ప్రాసెస్. సో మీరు కొన్ని తప్పులు చేయకూడదు. అండ్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో చాలామంది ఏమనుకుంటారంటే, మనకి జాయినింగ్ లెటర్ వచ్చేసింది, ఆన్బోర్డింగ్ పాస్ అనేది జనరేట్ అయిపోయింది, మనకి ఆల్మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే అనుకుంటారు. సో అసలైన కథ ఎక్కడ నుండే జరుగుతుంది. సో Cognizant ఆన్బోర్డింగ్ పాస్ జనరేట్ అయితే మీకు జాయినింగ్ అయితే ఉంటుంది, కానీ ఇంటర్న్షిప్ జరుగుద్ది. కానీ తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూలో కానీ బాగా పర్ఫామ్ చేయకపోతే మీరైతే రిజెక్టెడ్ అనమాట. సో అక్కడే మనకి రెడ్ కార్డ్ అయితే ఇచ్చేస్తారు, రిజెక్టెడ్ అని. సో మనం అయితే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ అయితే రాదు. సో అది తప్పు చేయకుండా మీరు ఉండాలంటే నేను చెప్పే జాగ్రత్తలు అయితే పాటించండి. సో ఇనీషియల్గా మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తాం కదా, వెళ్ళిన ఫస్ట్ 7 days మనకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి యాక్చువల్గా ఇంటర్న్షిప్ కదా జరిగేది. సో ఇంటర్న్షిప్ అయితే జరుగుద్ది. సో వెళ్ళిన ఫస్ట్ 7 days ఏం జరుగుద్ది అంటే, మనకి 1 to 3 daysలో ఓరియంటేషన్ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఓరియంటేషన్ క్లాసెస్ అంటే ఏంటంటే, కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీ వాల్యూస్ ఇవన్నీ అయితే మనకి చెప్తారనమాట. తర్వాత 3 to 4 days ఉంటాయి కదా, సో మొత్తం 7 daysలో 1 to 3 days ఏమో ఇవి ఓరియంటేషన్ క్లాసెస్, 3 to 4 daysలో ఏమో బిహేవియరల్ క్లాసెస్ అనమాట. సో బిహేవియర్ క్లాసెస్ అంటే ఏంటంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవుతాకి. అంటే చాలామంది ఉంటారు కదా, సో మనతో చాలామంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కమ్యూనికేషన్ చేసుకోవడానికి అండ్ ఆల్సో యాక్టివిటీస్, జామ్స్, గ్రూప్ డిస్కషన్స్, స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ అయితే మనకి జరుగుతాయి అన్నమాట ఈ 3 to 4 daysలో. సో ఇక్కడ మనం బిహేవియరల్ క్లాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు మనకి క్రెడిట్స్ అయితే ఇస్తారనమాట. సో మన పర్ఫార్మెన్స్, మన కమ్యూనికేషన్ బట్టి క్రెడిట్స్ అయితే ఇస్తారు. ఈ క్రెడిట్స్ అనేవి మనకి ఫైనల్గా మొత్తం అయిపోయాక ప్రాసెస్, ఇంటర్న్షిప్ ప్రాసెస్ అక్కడ యూజ్ అవుతాయి అన్నమాట మనకి. సో ప్రతి స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకైతే Cognizantలో చాలా ఇంపార్టెంట్. మీరైతే చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ ఆల్సో మనకి టెక్నికల్ క్లాసెస్ అనేవి 7 days అంటే 1 week తర్వాత అయితే జరుగుతాయి. సో టెక్నికల్ క్లాసెస్ అనేవి జరిగిన తర్వాత మనకి ఒక డొమైన్ అనేది అలొకేట్ చేస్తారనమాట. ఈ డొమైన్ అనేది ఏంటంటే మనం చేయవలసిన కోర్సు. సో మనకు అలొకేట్ చేసిన రోల్ అనమాట. సో కోర్స్ లాంటిది ఒక, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డొమైన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో జావా, ఫుల్ స్టాక్, .NET, క్లౌడ్ కంప్యూటింగ్, టెస్టింగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. సో ఈ కోర్సెస్లో మనం కంప్లీట్ చేయాలి. అండ్ ఆల్సో ఈ కోర్స్ ఇచ్చిన తర్వాత మనకి ఒక పోర్టల్ అనేది యాక్సెస్ ఇస్తారు. సో ఈ పోర్టల్ అనేది ఎందుకంటే, మనం జావా ఫుల్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అనుకోండి కోర్సు, మనం అయితే తీసుకోలేము, వాళ్ళే అలొకేట్ చేసేస్తారు. జావా ఫుల్ స్టాక్ అయితే వచ్చింది అనుకున్నాను. సో ఆ కోర్సుకి సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ కోర్స్ అయితే ఈ పోర్టల్లో అయితే ఉంటుంది అనమాట. సో మనం షెడ్యూల్ ప్రకారంగా ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది, ఎంత టైంలో ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి, ఈ స్టెప్ అనేది కంప్లీట్ చేయాలని ఉంటుంది అనమాట. సో ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం అయితే ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో మనకి యాక్చువల్గా ఈచ్ కోర్స్కి, ప్రతి కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్, క్లౌడ్ కంప్యూటింగ్ ఎలా అన్నాను కదా, సో జావా ఫుల్ స్టాకే తీసుకుంటే ప్రతి కోర్స్కి 4 stages ఉంటాయి. ఈచ్ స్టేజ్కి ఒక క్వాలిఫైయర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈచ్ స్టేజ్కి కొన్ని టాపిక్స్ ఉంటాయి అండ్ క్విజెస్ ఉంటాయి, అసెస్మెంట్స్ ఉంటాయి. సో మనం ఇవన్నీ కంప్లీట్ చేస్తేనే క్వాలిఫైయర్ టెస్ట్కి అనేది
ఎలిజిబుల్ అవుతాం అనమాట. క్వాలిఫైయర్ టెస్ట్ అనేది మనకి 4 to 5 టైమ్స్ అనేది ఉంటుంది. సో మనకి 4 స్టేజెస్ కదా ఒక కోర్స్కి, ఒక కోర్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. అందుకని 4 to 5 టైమ్స్ అయితే క్వాలిఫైయర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈచ్ క్వాలిఫైయర్ టెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళగలం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 స్టేజెస్ అనేవి చెప్పాను కదా. సో స్టేజ్ 1 క్వాలిఫైయర్ టెస్ట్ కంప్లీట్ అయితేనే స్టేజ్ 2కి అనేది నేను ఎలిజిబుల్ అవుతాను. సో అలా స్టేజ్ 2 కంప్లీట్ అయితే స్టేజ్ 3కి ఎలిజిబుల్ అవుతాను. అలాగైతే ఉంటుంది అనమాట. మనం క్వాలిఫైయర్ టెస్ట్ అనేది ఒకవేళ ఫెయిల్ అయ్యాం అంటే మార్క్స్ అనేవి సరిగ్గా రాలేదనుకున్నాం. సో ఒకవేళ మార్క్స్ అనేవి సరిగ్గా రాకపోతే మళ్ళీ నీకు అనదర్ ఛాన్స్ అయితే ఉంటుంది అంటిల్ యూ కంప్లీట్ ఇట్. సో మనం కంప్లీట్ చేసేంత వరకు అదైతే మనకి ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు. సో అది కంప్లీట్ చేసిన తర్వాతే మనకి నెక్స్ట్ స్టేజ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో అలా అయితే క్వాలిఫైయర్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టేజ్ 1 అనేది క్లియర్ అయిన తర్వాత మనకైతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది జరుగుద్ది. క్వాలిఫైయర్ టెస్ట్ ఉంటుంది ఫైనల్లో. అండ్ ఇక్కడ మనకి స్టేజ్ 2లో ఒక మినీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ మినీ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అనేది జరుగుద్ది అనమాట. సో ఈ ఇంటర్వ్యూ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్వ్యూలో మనకి అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక గ్రీన్ కార్డ్, రెడ్ కార్డ్ అనేవి ఇస్తారనమాట. సో ఈ గ్రీన్ కార్డ్, రెడ్ కార్డ్ అంటే ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చిందంటే మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంది అని ఒక ఇండికేషను. అండ్ రెడ్ కార్డ్ ఇచ్చిందంటే మీ పెర్ఫార్మెన్స్ అనేది బాగోలేదని చెప్పడానికి అనమాట. ఇక్కడ మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాల్సిన యూజ్ ఏంటంటే మనం ఫైనల్లో ఇంటర్వ్యూ జరుగుద్ది కదా, అంటే మనకి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ ఇంటర్వ్యూ జరుగుద్ది. ఈ స్టేజ్ 2లో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఆ గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం వల్ల ఫైనల్ ఇంటర్వ్యూలో సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఫైనల్ ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు అంటే ఫైనల్ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బాగోకపోతే మనం ఎలిమినేట్ ఇంకా జాబ్ రాదు. సో అలాంటి టైంలో సెకండ్ స్టేజ్లో మనం గ్రీన్ కార్డ్ అనేది తెచ్చుకుంటే ఫైనల్ ఇంటర్వ్యూలో మనకి సెకండ్ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఎలిమినేట్ అయినా. సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ సెకండ్ స్టేజ్ వల్ల. ఈ స్టేజెస్ అన్నీ 4 స్టేజెస్ అని చెప్పాను కదా. సో ఈ 4 స్టేజెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం అనదర్ ప్రాజెక్ట్ అయితే చేయాలి. ఇక్కడ మనం స్టేజ్ 2లో ప్రాజెక్ట్ చేసాం కదా, ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ డిఫరెంట్ అనమాట. ఇది ఫైనల్ ప్రాజెక్ట్. ఈ ఫైనల్ ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీషన్ కోర్స్ మొత్తం బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ తీసుకున్నానంటే జావా ఫుల్ స్టాక్కి మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ యూజ్ చేసి ఎస్క్యూఎల్ అవన్నీ యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ జరుగుద్ది. సో ఈ ప్రాసెస్ అంతా మనకి 5 to 6 months అయితే జరుగుద్ది అనమాట. సో ఈ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ మీరు చాలా ఇంపార్టెంట్. ఇదే ఫైనల్ స్టేజ్ అనమాట. ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ అవుతారు. సో ఇక్కడ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ అవ్వాలంటే మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డ్, రెడ్ కార్డ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ గ్రీన్ కార్డ్ వచ్చిందంటే మీకు మీ ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయినట్టు, అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్గా కన్వర్ట్ అవుతారు. సో ఒకవేళ రెడ్ కార్డ్ అయితే వచ్చిందంటే మీకు ఇంటర్వ్యూ క్లియర్ అవ్వలేదు, ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ రాదనమాట. సో ఒకవేళ మీరు కానీ స్టేజ్ 2లో గ్రీన్ కార్డ్ వచ్చి ఉంటే మీకు ఇక్కడ అనదర్ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇంటర్వ్యూ మళ్ళీ జరుగుద్ది అనమాట. సో అది మెయిన్ ప్రాసెస్. అందుకని స్టేజ్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ ఇంపార్టెంటే. మీరు బాగా పర్ఫామ్ అయితే చేయాలి. ప్రతి దానికి క్రెడిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మీరు అది మర్చిపోకూడదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒకవేళ స్టేజ్ 2లో రెడ్ కార్డ్ వచ్చింది అండ్ ఫైనల్ స్టేజ్లో గ్రీన్ కార్డ్ వచ్చింది. సో ఫైనల్ ఇంటర్వ్యూలో మీకు గ్రీన్ కార్డ్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా FTగా కన్వర్ట్ అవుతారనమాట. సో ఇది ఇంటర్వ్యూ మొత్తం ప్రాసెస్ జరిగే విధానం. సో మీరు ఒకవేళ లైట్ తీసుకుంటే మీకు ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. మీరైతే లైట్ అయితే తీసుకోకండి. సో మీరైతే టైంపాస్గా వెళ్ళి రావడం కాదు, ఎప్పటి నుండి బాగా కష్టపడాలి మీరు. సో అందుకని టు కంప్లీట్ ది ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇంటర్వ్యూ, ఎవ్రీ ప్రాసెస్, ఎవ్రీ క్విజెస్, ఎవ్రీ అసెస్మెంట్స్, యూ షుడ్ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్ ఫ్రమ్ నౌ. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏదైనా ఒక పార్ట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో ఎవరికైతే ఆన్బోర్డింగ్ పాస్ జనరేట్ అవ్వలేదో వాళ్ళకి డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది షెడ్యూల్ అవుద్ది అనమాట. సో 25 వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఆన్బోర్డింగ్ పాస్ జనరేట్ అవి ఉండదు కొంతమందికి. సో వాళ్ళకి DOJ అనేది షెడ్యూల్ అవుతుంది డ్యూ టు ద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.